ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన గొప్ప దేవుని ఆరాధించేటువంటి మరి యొక్క దినం 31వ దినంలో దేవుడు మన సజీవులుగా ఉంచినందుకు ఆయనకి మన రెండు చేతులెత్తి ఆయన ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఆరాధించడానికి ఆయన ఇచ్చిన సజీవమైన ఆయుష్ను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. చప్పట్లు కొట్టుకొచ్చు ఆయన నామాన్ని కనపరుస్తాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా,
హల్లెలూయా స్తోత్రం. అందరం లేచి నిలబడి ఆరాధనా గీతం పాడుకుందాం. చప్పట్లు కొట్టుకుంటూ ఆయన సన్నిధిలో స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా స్తోత్రం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడువయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడువయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు
మనతో ఉండి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు తన మాటల ద్వారా, తన వాక్యము ద్వారా మనం బ్రతికిస్తూ, మన బాధలు తీరుస్తూ, మనకు స్వస్థత కలిగిస్తూ, తన మార్గంలో నడిపిస్తున్న గొప్ప దేవునికి ఆయన దర్శన వరం మనకు కావాలని రాత్రికాల సమయంలో ఆత్మాభిషేకం కలిగిన మనందరము కూడా పొందుకున్న మనందరం కూడా ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు. 38 దినాలు అద్భుతంగా మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు అయా. తను ఎన్నో తండ్రి ప్రభు అద్భుతాలు బిడ్డల జీవితాల్లో సాక్ష్యాలు అయా కార్యాలు మీరు ఇంతవరకు జరిగిస్తున్నారు, ఇంకా జరిగించని ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. అడిగిన వాటి కంటే, ఊహించిన వాటి కంటే అధికంగా మీరు ఇచ్చే దేవుడని వాగ్దానాన్ని ఎత్తిపడింది రాత్రికాల సమయంలో ఆయన అయా మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాము నా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. దేవా రాత్రికాల సమయంలో రావాల్సిన బిడ్డలు త్వరపెట్టి తీసుకురండి. ఆచారంగా అలవాటుగా ఎవరు రాకూడదు నా ప్రభు. నా దేవుని మందిరానికి వేగిర పడి యెహోవా మందిరానికి జనులు వెళదామని చెప్పగా నేను సంతోషించానని దావీదు గారు అంటున్నాడు. ప్రభ ప్రజల్లో భయాన్ని కలిగించండి, భయభక్తులు కలిగి మీ సన్నిధికి రావాలి అయా. తండ్రి వచ్చాము వెళ్ళామనేది కాకుండా అయా బిడ్డలు త్వరగా రాగలగడానికి మీరు సహాయం చేయండి. మీరు మాట్లాడితే వస్తారు నా ప్రభు. దేవా మీరే ముందున్న కార్యక్రమం చేతులకు అప్పగించుకుంటూ అయా మీరు ఘనముగా మర్యాదగా జరిగిస్తున్న కోడికలు బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ నిలబడతారని బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సహాయములు దయచేయమని, ఈ దినం ఏం మాట్లాడతారో మీరు మాట్లాడమని యేసే ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. నిజంగా తల్లిగారి విషయంలో అయ్యా ఈ గొప్ప కార్యం జరిగించిన ఆయన అని నాకు తెల్లవారుజాము 3 గంటలకు మెలుగు వచ్చినప్పుడల్లా కూడా ఇది నా తల్లి గురించి నిజంగా ప్రార్థన చేశాను. యేసయ్యా ఈ మందిరంలో మీ గొప్ప కార్యం జరగాలి తండ్రి అని. అలాగే దేవుడు జరిగించున్నాడు. మరి దినము ఈ క్షణంలో మరి దేవుని వాక్యమును మనము పంచుకుందాం. ముందుగా చిన్నగా 2 మాటలు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడు మహాగణుడు నాయన, గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యములు చేస్తున్న దేవా మీకే స్తుతులు స్తోత్రములు నాయన. మరి ఇక కూడికలైనా ఎందు నిమిత్తం ఏర్పాటు చేసుకుని ఉన్నామో మీకు తెలుసు తండ్రి. అలాగే మా పక్షముగా మందిర విషయంలో మీరు చేసిన గొప్ప మేలుకై మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాయినా. మరి నిలబడుచున్నది నేనైనా మాట్లాడేవారు మీరై ఉన్నారు కనుక తండ్రి మీరే మాట్లాడి సహాయం చేసి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడుగు వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. ఇక్కడ మనకి 2 కుటుంబాలు కనపడుతున్నాయి. 2 వ్యక్తులు, అలాగే 2 సమస్యలు. ఒకళ్ళు సౌలు కుటుంబము, 2 దావీదు కుటుంబము. ఒకళ్ళేమో ప్రబలింది ఒక కుటుంబం, 2వ కుటుంబము అంతకంతకు నీరసిల్లిపోయింది. మరి ఈ కుటుంబము ఆశీర్వదింపబడటానికి ఏంటి కారణము, ఒక కుటుంబం నీరసిల్లటానికి ఏంటి కారణం మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ దినాల్లో మరి ఇప్పుడైతే రాజుల కాలం కానీ ఆ దినాల్లో న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి ఆ దినాల్లో మరి సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని సన్నిధిలో మాకు ఒక రాజు కావాలని అడిగారంట. దేవుని న్యాయాధిపతులు పరిపాలిస్తున్నారు. అయితే రాజు కావాలని అడిగినప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడి మరి ఒక పొలంలో గార్ద బొమ్మలు కాసుకున్నటువంటి సౌలు, ఈ సౌలు వేరండి, కొత్త నిబంధనలో సౌలు వేరు. ఈయన గార్ద బొమ్మలు అంటే గాడిదలను కాసుకున్నటువంటి సౌలుతో ఈ సమూయేలుతో మాట్లాడి ఆ సౌలు నీవు ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించమని దేవుడు సమూయేలుతో మాట్లాడి ఉన్నాడు. అలాంటి పరిస్థితులు ఈ సమూయేలు వెళ్ళి సౌలుని రాజుగా ఆ తైలం పోసి అభిషేకించి ఉన్నాడు అనమాట. అప్పటి నుంచి కూడా ఇశ్రాయేలీయులకి సౌలు రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో యెషై కుమారులైనటువంటి 8 మంది, లాస్ట్ కుమారుడు దావీదు, ఈ 7 కూడా ఈ సౌలు రాజు దగ్గర మరి యుద్ధం చేయటం కానీ ఏదైనా సహాయం చేయటం కానీ వీళ్ళందరూ సైన్యాధిపతులుగా
ఈ దావీదు యొక్క 7 అన్నలు కూడా ఈ సౌలు రాజు దగ్గర సహాయం చేస్తూ ఉన్నారు. ఈ దావీదైతే చిన్నప్పటి నుంచి కూడా ఆ పొలంలో గొర్రెలు కాసుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుంటూ దేవుని స్తుతించుకుంటూ పాటలు పాడుకుంటూ ప్రతి క్షణము కూడా దేవునితోనే సహవాసం చేస్తూ ఉన్నాడు దావీదు. మిగతా 7 అయితే ఈ సౌలు రాజు దగ్గర సైన్యాధిపతులుగా జీవిస్తూ ఉన్నారు. ఈయన పరిపాలన సుఖశాంతులతో జరుగుతుంది. అలాంటి సమయంలో మరి సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు ఈ సౌలు రాజు దగ్గరకు వచ్చి ఆ యొక్క పట్టణ ప్రాంతాల్లో నిలబడి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడంట. ఏమని? ఎవరైనా సరే మీలో ధైర్యం ఉన్న వాళ్ళు నన్ను ఎదిరించవచ్చని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటే ఈ యొక్క సౌలు రాజు మరి రాజయ్యుండి కూడా ఆ గొలియాతు యొక్క విగ్రహాన్ని చూసి 6 మూరల జానుడు ఉన్నాడంట. మరి పెద్ద పెద్ద డాళ్ళు ఈటలు అవన్నీ పట్టుకుని యుద్ధానికి వచ్చినప్పుడు ఈ సౌలు రాజే ఆ గొలియాతును చూసి భయపడిపోతూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఈ దావీదు ఆ తండ్రి ఏం చేశాడంటే యెషయా తన 7 కుమారులకి దావీదుకి ఇచ్చి ఆహారాన్ని పంపించాడంట. అప్పుడు ఆహారం ఏంటంటే తేనె, జున్ను, రొట్టెలు అలాంటివి తినేవాళ్ళు. అవన్నీ కూడా దావీదు తీసుకుని వచ్చి తన అన్నలకు ఇస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క గొలియాతు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడంట. ఏమని? ఎవరైనా సరే ధైర్యం ఉన్న వాళ్ళు నాతో యుద్ధం చేయొచ్చని. వీళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. కానీ బాలుడైన దావీదు ఇతని సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవుని యొక్క బిడ్డల్ని ఇలా మాట్లాడుతున్నాడు, వీళ్ళకి పౌరుషం రావట్లేదా, రోషం రావట్లేదా అని ఈ దావీదు ఏం చేశాడంటే రాజుకి కబురు పంపించాట. ఏమని? నేను అతని మీదకి యుద్ధానికి వెళ్తాను అని. ఈ అన్నదమ్ములు 7 కూడా నువ్వు బాలుడివి, నీ యుద్ధం చేసేదండి, మేము చేయలేకనా మౌనంగా ఊరుకుందని వీళ్ళు 7 కూడా ఆ యొక్క దావీదుని కోప్పడి ఉంటారు. అయితే దావీదు మాత్రం పౌరుషం వస్తుందంట. జీవమగలిగిన పిల్లలు మనం అందరం కూడా ఆయన బిడ్డలము. అతను అలా మరి ప్రగల్భాలు పలుకుతుంటే సున్నతి లేనుంటే ఆ ఫిలిష్తీయుడికి మనము గజగల్లాడిపోవటం ఏంటని చెప్పేసి రాజు దగ్గరికి వెళ్ళి నేను యుద్ధం చేస్తానని యొక్క దావీదు మాట్లాడినప్పుడు నువ్వు చిన్న బాలుడు, నువ్వు యుద్ధం చేయలేవు అంటే దావీదు అంటున్నాడు, నేను కాదు, యుద్ధము యెహోవాదే, నా పక్షముగా నా దేవుడు యుద్ధం చేస్తాడని దావీదు మాట్లాడి ఉన్నాడు. అలాగే మరి ఆ రాజు వస్త్రాలు ఏమీ ధరించుకోలేదు. కానీ మరి ఒక చిన్న ఒడిసెలు తీసుకుని 5 రాళ్ళు, నున్నటి రాళ్ళు అంట. అసలు రాయి నున్నగా ఉంటుందా? ఎలా ఉంటుంది? గరుగ్గా ఉంటుంది. ఆ నీటిలో ఉన్నటువంటి ఆ యొక్క అలలకు ఆ రాయి కొట్టబడి 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 అది నునుపుగా తేలిపోదన్నమాట ఎప్పుడైనా రాయి. అలాంటి నున్నటి రాళ్ళను 5 తీసుకుని ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, నిత్యుడగు దేవుడు, సమాధానకర్త, ఈ 5 రాళ్ళు తీసుకుని ఆ దావీదు ఆ గొల్యాతు మీదకి వెళ్ళి ఒకే ఒక్క రాయి, రెండోది కూడా ఉపయోగించలా, తీసుకెళ్ళడానికి 5 తీసుకెళ్ళాడు. ఒకే ఒక్క రాయితో అలా కొట్టినప్పుడు అది రాయి ఇక్కడ తగులుతుంది. తగిలినప్పుడు అతను ఎలా పడాలి? వెనక పడాలి. కానీ ఆ గొల్యాతు ముందుకు పడ్డాడు. ఇటు నుంచి దావీదు కొట్టాడు, వెనక నుంచి దేవుడు కలుగజేసుకున్నాడు దావీదు పక్షంగా. ఎందుకు? దావీదు దేవుని కలిగి ఉన్నాడు, నిత్యం ఆయన స్తుతించి ఆరాధించుతున్నాడు కనుక దావీదు పక్షముగా దేవుడు కలుగజేసుకుని ఆ యుద్ధాన్ని దేవుడు చేసి అతన్ని ఆ శత్రువుని దావీదు యొక్క పాదాల మీద పడవేస్తున్నాడు. వెంటనే దావీదు ఆ గొల్యాతు వరలోంచి కత్తిని తీసి తల తెగ నరికాడు. వెంటనే ఆ ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా స్త్రీలు తంబుర సితారాలు తీసుకుని ఏమని పాడుతున్నారంటే సౌలు 1000 కొలది, దావీదు 10,000. 1000 ఎక్కువ, 10,000 ఎక్కువ? 10,000 ఎక్కువ. వెంటనే యొక్క సౌలు రాజుకి అసూయ వచ్చేసింది. అసూయ వచ్చేసి ఏమంటున్నాడంటే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 7, 8, 9 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరని
ఈ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకుని వారు దావీదుకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతను తీసుకొనగలడు అనుకుని. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూశాడంట. ఎంత సహాయం చేశాడండి దావీదు. నీ యొక్క సింహాసనం నిలబడటానికి కారణమే దావీదు. ఇతను కలగజేసుకోకపోతే దావీదు ఆ యొక్క గొల్యాతు నిన్ను ఓడించి నీ సింహాసనాన్ని ఆక్రమించేవాడు. అలాంటిది మరి నీకు ఎంతో సహాయం చేసి బాలుడైనప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఆ దావీదు యుద్ధము చేసి శత్రువుని పడగొట్టి నీ సింహాసనాన్ని నీ ప్రజల్ని నిలబెడితే నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. నాట నుంచి ఎప్పుడైతే మరి సౌలు 1,000 కొలది దావీదు 10,000 కొలదని స్తుతులు పాడారో ఆ క్షణం నుంచి సౌలులో ఏమొచ్చింది? అసూయ వచ్చేసింది. నిన్నగాక మన ఇప్పుడు క్షణంలోకి వచ్చిన దావీదుని వీళ్ళందరూ కూడా పొగడుతున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదని దావీదు వైపు ఏం చూశాడు? విషపు చూపు చూశాడు. ఇంత సహాయం చేశాడు నాకు దావీదు అని ఆయన ఎడల ఎంత కృతజ్ఞత కలిగి ఆ దావీదు తన ప్రక్క సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాల్సినటువంటి సౌలు అసూయ కలిగి చేసిన మేలు మర్చిపోయి కృతజ్ఞత లేకుండా మరి ఆ యొక్క సౌలు దావీదు వైపు విషపు చూపు చూశాడు. అప్పటి నుంచి అతనికి నాశనం ప్రారంభమైంది. సింహాసనం మీద నుంచి తొలగించబడ్డాడు. అదే సింహాసనం మీద దేవుడు దావీదును కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఏదైనా చేయగలిగిన దేవుడు. మరి ఆ సౌలు గర్వించాడు, సింహాసనం మీద నుంచి త్రోసివేయబడ్డాడు. గర్వం కూడా కాదు, విషపు చూపు, అతను అసూయ వచ్చింది. మనలో ఉండకూడదే అదనమాట. ఎందుకంటే ఎదుటి వాళ్ళు బాగున్నప్పుడు వాళ్ళని చూసి మనము సంతోషించి ఆనందిస్తే అందులో కొంత ఆశీర్వాదమైన మనకు వస్తుంది. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలండి. ఆ సౌలు విశ్వాసఘాతకుడుగా ఆ చేసిన మేలు మర్చిపోయి దావీదు వైపు ఎప్పుడైతే విషపు చూపు చూశాడో అంతకంతకు ఆ కుటుంబము నీరసిల్లింది. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఎందుకు? దావీదు దేవుని కలిగి ఉన్నాడు కనుక దావీదు వర్ధిల్లాడు. ఆ విషపు చూపు ఎప్పుడైతే చూశాడో సౌలు కుటుంబం అంతకంతకి నీరసిల్లిపోయింది. మరి దానియేలు గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే 6వ అధ్యాయము 20వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగాడు. ఆ రాజు మరి దానియేలు సింహాసనంలో వేయించాడు. కానీ రాజుకు నిద్ర పట్టట్ల. ఎందుకు? ఒక మంచి వ్యక్తిని అనవసరంగా శిక్ష వేసి సింహాసనంలో వేస్తున్నామని ఆ రాజుకు నిద్ర పట్టలేదంట. అయితే ఒక దినాన్న ఆ యొక్క పట్టణాన్ని ఆ రాజ్యానికి బానిసగా వచ్చాడు దానియేలు. బానిసగా వచ్చి ఆ బానిసత్వంలో ఉండలేక పారిపోతూ ఉన్నాడంట. పారిపోతున్నప్పుడు ఒక గుహలో ఒక సింహము మరి ఆ కాలికి గాయమయ్యి రక్తం కారుచు మూలుగుచు ఆ సింహము గుహలో ఉందంట. అయితే దానియేలు తన దారిని వెళ్లకుండా ఒక్క మాట వినమ్మ జాగ్రత్తగా. ఆ సింహం దగ్గర ఆ గుహ దగ్గర ఎందుకంటే మనుషులు వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. అయినా సరే ఆ దానియేలు ఆ గుహ దగ్గరకు వెళ్ళి ఆ గాయపడిన ఆ సింహానికి తన వస్త్రాన్ని చింపి ఆ గాయమంతా కూడా తుడిచి చక్కగా కట్టుకట్టి ఇంత ఆహారం తీసుకొచ్చి ఆ సింహం దగ్గర పెట్టి తన దారి తను వెళ్ళిపోయాడు. మరలా బానిసగా పట్టబడ్డాడు. మరి యొక్క పట్టణంలో విధించినటువంటి ఆ యొక్క ఆజ్ఞలన్నీ కూడా మీరాడు. అంటే ఏంటంటే ప్రార్థన చేయొద్దన్నారంటే, కానీ అది మంచి విషయం కనుక ఆ దానియేలు
దడవల ఎవరికి, రాజు కానీ ఆ పట్టణస్తులకి ఎవరికి కూడా దడవకుండా నేను చేస్తుంది ప్రార్థనే కాబట్టి ఇది మరి భయంకరమైన విషయం కాదు, మంచి పని అని యెరూషలేము తట్టు చేతులెత్తి, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఉన్నామండి, లోపల కూర్చుంటే మనం ఎవరికి కనిపించం, అదే చేతులు ఎత్తండి అందరికి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళందరూ మనం కనిపిస్తూ ఉంటాం. అలాగే మరి ఆ దానియేలు ఎవరు కూడా భయపడకుండా ఒక దేవునికి మాత్రమే భయపడుచు ఆ యెరూషలేము తట్టు కిటికీలు తీసి చేతులెత్తి ప్రార్థిస్తూ ఉన్నాడంట. మరి అవన్నీ కూడా వాళ్ళు చూసి మనం ఎవరినైతే ప్రార్థన చేయొద్దన్నామో ఈ దానియేలు మన మాట, రాజు మాట ధిక్కరించి దినమునకు 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడని అది రాజుకి ఫిర్యాదు చేశారు. వెంటనే రాజు సంతకము చేయబడింది, ఆ యొక్క దానియేలుని సింహాన బోన్లో వేయమన్నారు. వెంటనే దానియేలుని తీసుకొచ్చి సింహాన బోన్లో వేశారు. అక్కడున్న సింహం ఎవరు? ఈ దానియేలు ఎప్పుడైతే మార్గం గుండా వెళుతూ దాని గాయమైనప్పుడు కట్టుకట్టి తనకు ఆహారాన్ని సిద్ధపరిచాడో అదే సింహము ఈ బోన్లో ఉంది. ఆ సింహాల బోన్లోనే దానియేలుని వేశారంట. వెంటనే ఆ సింహం ఒక్క క్షణంలో తినేయచ్చు దానియేలుని. కానీ అక్కడికి వచ్చి దానియేలు యొక్క వస్త్రాలు వాసన చూచి దానియేలు ముందు మోకరించింది. ఆ మూగ జీవి అంత భయంకరమైనటువంటి మనుషులు కనబడితేనే తినేసేటువంటి ఆ సింహం అంత కృతజ్ఞత కలిగి ఈ దానియేలు నేను ఒకానొక పరిస్థితిలో గాయపడి ఉంటే నా యొక్క మరి ఆ గాయాన్ని కట్టి నాకు ఆహారాన్ని పెట్టి వెళ్ళాడని చెప్పేసి అనుకుందా. అంత క్రూర జంతువే ఆ మనిషి పట్ల అంత కృతజ్ఞత కలిగి ఉంటే మరి మనల్ని తల్లి గర్భంలోనే ఏర్పాటు చేసి మనకు మరి ప్రతి అవసరత కూడా తీస్తూ మనల్ని పోషిస్తూ మనల్ని కాపాడుతున్నటువంటి ఆ తండ్రికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఆ యొక్క క్రూర జంతువు కృతజ్ఞత కలిగింది దానియేలు ఎడల, ఇతడు నన్ను ఫలానా స్థితిలో నాకు సహాయం చేశాడని ఆ యొక్క అంత క్రూర జంతువే కృతజ్ఞత కలిగి ఉంటే మరి ఆ సౌలు రాజు దావీదు పట్ల అంత మేలు చేసి ఆ సింహాసనాన్ని నిలబెడితే విషపు చూపు చూశాడు. అందుకే ఆ కుటుంబం నీరసిల్లిపోయింది, దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లింది. మరి దేవుడు మన పట్ల చేస్తున్న మేలులకి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్తేనే ఆ డాక్టర్ దగ్గర మనకు తగ్గితేనే మన 10 మందికి చెబుతాం, అలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అమ్మా, ఆయన మంచి డాక్టర్ని. మన పరమ డాక్టర్ మనకి ఎన్నో మేలు చేసి మన పరిస్థితిని మార్చగలిగిన దేవుడు, మనం ప్రార్థన చేస్తే ఆలపించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, అంత గొప్ప దేవుడిని మనకు మరి ఉంచుకుని మరి ఆ తల్లి గారు మరి ప్రార్థన అడిగింది, చేశాం, దేవుడు మేలు చేశాడు. ఎన్నో సాక్ష్యాలు 30 రోజుల్లో విన్నాం. మరి వాళ్ళ అమ్మాయికి ఫీజు తీసి పైకి పంపినప్పుడు నార్మల్ రిపోర్టు, అలాగే ద్వారగా ఎక్కడి నుంచో వచ్చి ఆ పెద్ద సాక్ష్యం చెప్పింది. అలాగే ఎంతో మంది వారికి చేస్తున్న మేలులు మరి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో సాక్ష్యం పంచుకుని దేవుణ్ణి మహిమపరిచి ఉన్నారు. అలాగే మన జీవితాల్లో మనం కూడా దేవుడు చేసినటువంటి మేలులు మర్చిపోకుండా, ఎందుకంటే ఏమన్నా ఖర్చు అయ్యేది కాదండి, దేవుడి సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పి ఆయన్ని మహిమపరిచినప్పుడు ఇంకా అనేకమైన దీవెనలతో మన దేవుడు మనల్ని నింపి ఆశీర్వదించే దేవుడిగా ఆయన మనకు ఉన్నాడు. కనుక మరి ఆ దేవాది దేవుణ్ణి ఈ సౌలు కుటుంబంలాగా కాకుండా మనము, ఎందుకంటే మనలో ద్వేషము, అసూయ ఇవన్నీ కూడా శరీర కార్యాలు, ఆత్మఫలాలు కలిగి మనం జీవించినట్లయితే ప్రతి ఒక్కరి మీద ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళత్వము, మంచితనము, ఆశానిగ్రహము ఇవన్నీ కలిగి మనం జీవిస్తూ మన తోటి వారిని ప్రేమిస్తూ ప్రతి ఒక్కరితో కూడా ప్రేమ కలిగి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అన్నాడు. అలాంటి మనసు, ఎందుకంటే ఆయన ఎన్ని శ్రమలు పెట్టినా కూడా ఏమన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమన్నారు. మనమైతే ఒక మాట అంటే 100 వస్తామండి, వెళ్ళి ఓర్పు ఉండాలి. ఎందుకు, మన తండ్రి యొక్క ప్రేమ మనం కలిగి ఉన్నాం కాబట్టి. ఎవరైనా మాట అంటే మన మీద బరువు పుట్టుందండి, సరే అంటే సమాధానం. కుటుంబంలోనైనా జీవితంలోనైనా ఏదైనా భార్యాభర్తలకైనా ఇరుగు పొరుగు ఏదైనా గొడవ వచ్చినప్పుడు సరే అంటే సమాధానం ఒక్క మాటలో అయిపోతుంది. మనం పదని వాళ్ళు కొందని గొడవ పెరిగిపోయి ఇలా కాకుండా మనందరం కూడా మరి దేవుని ప్రేమ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఒకరికొకరు ఈ 40 దినాలు అయిపోయినా మనం ఎంత ప్రేమ కలిగి ఉన్నామో తర్వాత కూడా
ఇదే ప్రేమ కలిగి అందరం ఒకరి నుంచి ఒకరు ప్రార్థించుకుంటూ ఇలాగే దేవుని సన్నిధిలో సాగిపోవాలని కోరుకుంటూ ఇచ్చిన వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనములు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఉన్నాయండి మన మధ్యన. మరి అందరూ కూడా దేవుని మందిరం నిమిత్తం, ఎందుకంటే మనం అడిగిన ప్రతి కార్యం కూడా జరిగిస్తున్న దేవుడు మన దేవుడు. ఎందుకంటే ప్రార్థన ఆలకించే దేవుడు, సమస్తము ఇవ్వగలిగిన దేవుడు. ఒక మాట చెప్పాలని ఆలోచిస్తున్నాను. 118వ కీర్తన 6వ వచనం. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. దేవుడు నిజముగా మన పక్షమున ఉన్నాడు. మనకు ఎలాంటి భయము లేదు. నరులు మనల్ని ఏమీ చేయలేరు, కానీ దేవుడు మన పక్షముగా ఉండి మనకు సహాయం చేయగలిగిన దేవుడుగా నిత్యము మనతోనే ఉంటాడు. అందుకే దావీదు అంటాడు, చిరకాలము యెహోవా మందిరంలోనే నేను నివాసం చేస్తాను అన్నట్లుగా మరి మనము కూడా మన జీవిత కాలం అంతా కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో జీవిస్తూ ప్రార్థిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మన ప్రార్థనలకించి మనము కోరిన ప్రతిదీ కూడా మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ తండ్రికే మహిమ కలుగును గాక. అందరికీ వందనములు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు దాకా పాటలతో వాక్యంతో దేవుడిని మహిమపరిచినందుకు యేసయ్యకి సమస్త మహిమ కలుగును గాక. దీనికంటే 10 సంవత్సరాల నుండి అయా నేను జాబ్ చేశాను, నాకు రావాల్సిన డబ్బులు మొత్తం కూడా ఆగిపోయి ఉన్నాయ్యా. 10 సంవత్సరాల నుండి నేను తిరుగుతానే ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని మన ఈ 40 రోజుల కృతజ్ఞత కూడికలో చెప్పి ఉంది అమ్మ. అయితే మేము సంఘమంతా కలిపి ప్రార్థన చేస్తాం జరిగింది. అద్భుతమైన రీతిలో ఆ డబ్బులు అమ్మకి యేసయ్య ఇచ్చినందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే మనం మన వాక్య ప్రకారం దేవుడి ఎలాంటి దేవుడు అనేది వాక్యం ద్వారా మనం మాట్లాడుదాం. ఎందుకంటే యేసయ్య ఏదైనా చూటిగా వాక్యంతో మాట్లాడగలిగిన దేవుడు అండి. కీర్తన 31:21 తీయండి. 31 కీర్తన 21వ వచనం. 31 కీర్తన 21వ వచనం. దేవుడు చూటుగా మాట్లాడతాడండి మనతో. ఆయన మాట్లాడగలిగే దేవుడు. ప్రాకారము పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతినందును గాక. ఆశ్చర్యకరముగా బిడ్డకు ఏం చేశాడు? ఆ డబ్బుల్ని దేవుడు ఇచ్చాడు. దేనికి? మనం దేవుడిని స్తుతించాము, దేవుడు అద్భుతం చేశాడు. దీంట్లో మనం ఎవరు గొప్ప ఏమీ లేదండి. మనమంతా కూడా ప్రార్థన చేసాం, అంతవరకే. దేవుడు ఆశ్చర్యకార్యం దేవుడు చేశాడు, మనం ఎవరు చేయరా. అదే విధముగా 20వ కీర్తన 4వ వచనం చదవండి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును. నీ కోరికలు దేవుడే సిద్ధింపజేసాడమ్మా. ఆయనే అందుకే వాక్యంలో మాట్లాడుతున్నాడు. ఇంకోసారి చదువు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరిచాడు. నీ ఆలోచన అదే మందిరంలోకి వచ్చి చెప్పావు, మనందరం కలిసి ప్రార్థన చేసాము, యేసయ్య నీకు అద్భుతం చేశాడు. మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, మన వినే దేవుడు. మన నాలుక నుంచి వచ్చే ప్రతి మాట ఆయన ఆలకిస్తున్నాడు. అయితే మన మనసు యథార్థముగా ప్రార్థన చేయాలి. దేవుడు కార్యం చేయాలంటే దేనికంటే మనసులో మనం అనేకమైన బాధలు పెట్టుకొని, అనేకమైన కుళ్ళు పెట్టుకొని ప్రార్థన చేస్తే అవి ఫలించవండి. దేవుడి సన్నిధానంలోకి వచ్చిన తర్వాత మనం యథార్థత కలిగి ఉంటే ఏ కార్యమైనా యేసయ్య మన పట్ల చేస్తానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే మనం ఎందుకు ఈ కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాము అనే విషయం తెలియాలి కదండి. 40 రోజుల కృతజ్ఞత కూడిక ఎందుకు పెట్టుకున్నామంటే, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. ఎలాంటి దర్శనం అంటే, ఒక పెద్ద మందిరము కట్టి ఆ మందిరము తాళపు చెవులు నాకు ఇచ్చి, నాయనా ఈ మందిరం నీ కోసమే కట్టాను, ఈ మందిరం నువ్వే నడపాలి అని
దేవుడు మాట్లాడాడండి. అయితే నేను అన్నాను, తండ్రి నాకేమొచ్చు, నేనేం నడిపిస్తానంటే నేను ఉన్నాను అన్నాడు. నాకు ఆ స్థలం చూపించాడు, మందిరం కట్టి నేను అడగకుండానే నాకు ఇచ్చాడండి. అందుకనే ముందుగా నా జీవితంలో నాకు అనేకమైన దర్శనాలు చూపించి చేసిన దేవుడై ఉన్నాడు కనుక దేవుడి పట్ల పరిపూర్ణ విశ్వాసంతో మనం దేవుడు చూపించాడు అంటే అక్కడ కార్యం జరిగింది అని నేను నమ్మి ఈ కృతజ్ఞత కూడిక పెట్టుకొని ఉన్నాను. ఇవాళకి 38 రోజులు దేవుడు ముందుగా నడిపించి ఉన్నాడు. ఇంకా 2 రోజులే ఉన్నాయి. అయినా ఈ 2 రోజుల్లో యేసయ్య గొప్ప కార్యం చేసాడని నేను నమ్ముచున్నాను. నిజానికి దేవుడు నాకు ఏ స్థలంలో అయితే చూపించాడో ఆ స్థలాన్ని నేను బేరం చేసి వచ్చాను. 5 పైసలు లేదు కానీ బేరం చేసే ఆ స్థలమే 3 కోట్లు అవుతుంది. మందిరం కట్టాలంటే 10 కోట్లు అవుతుంది. అయినా 10 పైసలు లేకుండా నా పైన నమ్మకంతో కాదు, దేవుడు నాకు చూపించాడంటే భూమి ఆకాశములు గతించిపోయినను ఆయన వాగ్దానం గతించిపోదని పరిపూర్ణ విశ్వాసం అండి. దేవుడే అద్భుతం చేసే దేవుడు, చేస్తున్న దేవుడు. దేనికంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నాకు చూపించిన యేసయ్య మందిరం కట్టి తాళాలిస్తాం మీతో కూడా మాట్లాడతాడు. ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడండి. ఎందుకంటే దేవుడు దర్శనం అంటే అది మహా అద్భుతం. మీతో ఈ సందేశం వింటున్న వారు ఎవరితో అయినా దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. తప్పనిసరిగా మీరు మందిరానికి స్థలం కొనడానికి డబ్బులు మీరు ఇవ్వండి, మందిరం కడటానికి డబ్బులు మీరు ఇవ్వండి అని ఖచ్చితంగా మన యేసయ్య మీతో కూడా మాట్లాడితేనే మీరు సహాయం చేయమని అడుగుతున్నారు. స్క్రోలింగ్ లో మా మందిరం పేరు, మా ఫోన్ నెంబర్లు, మినిస్ట్రీ పేరు మొత్తం వస్తుందండి. అకౌంట్ నెంబర్లు కూడా ఉంటాయి, QR కోడ్ కూడా ఉంటుంది. దేవుడు యేసయ్య మీతో మాట్లాడిన వారు మాత్రమే మందిరం స్థలము కొనడానికి, మందిరం కడటానికి సహాయం చేయండి. మాట్లాడుతూ కూడా కాదు, నాకు ఏ విధముగా అయితే యేసయ్య కనపడ్డాడో మీకు ఆ విధముగా యేసయ్య కనపడి మీతో మాట్లాడిన వారే సహాయం చేయమని నేను యేసు నామములో కోరుకుంటున్నాను. అదే విధముగా మీ ప్రార్థన అవసరాలు ఏమి ఉన్నా సరే తప్పనిసరిగా మాకు ఫోన్ చేయండి. మా మందిరం తరపు నుంచి, మా సంఘం, మా మందిరం తరపు నుంచి మా సంఘం అంతా కలిపి మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ జరుగుతుంది. ఎందుకంటే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన మాట వినే దేవుడు మన యేసయ్య. మీ సమస్యలు ఏమున్నా, మీ ఇబ్బందులు ఏమున్నా దేవుడే మీకు తోడై ఉండి అన్ని కూడా నెరవేరుస్తాడండి. అదే విధముగా మేము అడుగుచున్నాము, ముఖ్యమైన మాట అడుగుచున్నాను. ఈ సందేశం విన్న వారు ఎవరైనా సరే మీరు తప్పనిసరిగా మీ ప్రార్థన అవసరతని నేను కోరుకుంటున్నానండి. అయ్యా ఆ బిడ్డకి మందిరం మీరు కట్టి ఇచ్చారంట, ఆ కోరికని మీరు నెరవేర్చే దేవుడు కనుక ఆ కోరికని నెరవేర్చమని మీ అందరి తరపు నుంచి నేను ప్రార్థన సహాయం కోరుకుంటున్నాను. ఈ సందేశం విన్న ఎవరైనా సరే తప్పనిసరిగా ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతమైన దీవెన మన మీద కుమ్మరించి నాకు చూపించిన మందిరంని ఆయన ఇచ్చాడని నేను నమ్ముచున్నాను. ఇంకా 2 రోజులు మాత్రమే ఉన్నాయండి. బలమైన విశ్వాసంతో అందరం కలిపి ప్రార్థన చేద్దాం. దేవుడికి రెప్పపాటు సమయం చాలండి. ఆయన కార్యం చేయాలి అనుకున్నాడు దేవుడు కాబట్టి నాకు చూపించి ఉన్నాడు. సమస్తము కూడా యేసయ్య చేశాడని నేను నమ్ముచున్నా. రెప్పపాటు సమయంలో యేసయ్య ఏమైనా చేయగలిగిన దేవుడై ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అనేకమైన సాక్ష్యములు ఇంకా చెప్పండి, యేసయ్యని మహిమపరచండి. దయచేసి 3 ప్రేరేపణ కలిగిన బిడ్డలు ఎవరైనా సరే ప్రార్థన చేయమని యేసు నామములో కోరుకుంటున్నానండి. మీ అందరికీ వందనం.